హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RL234. హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు మనం బిర్యానీ ఎలా ఫాస్ట్గా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని మసాలా కలిపి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ ముక్కల్లో మసాలా ప్రతి ఒక్కటి నేను చెప్తాను లాస్ట్లో చూడండి. ఈ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్ ఫ్రై ఉంది కదా, అది దీంట్లో కలిపేసి మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేయకూడదు. మనం సపరేట్గా చేసుకున్న టైంలో లైట్గా ఫ్రై చేసుకొని ఒక 50%, ఇందులో ఒక 50% ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. మంచిగా స్లోగా కలపాలి, ఎందుకంటే ఫాస్ట్గా కలిపితే చికెన్ పీస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా బాయిల్ అయింది. ఒక 60% బాయిల్ అయిన తర్వాత మనం టమాటో పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో ఒక 4 టమాటోస్ చాలా బాగుంటుంది. టమాటో పేస్ట్ వేసుకున్నాక మంచిగా అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకొని కొంచెంసేపు వదిలేసేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఈ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది, ఫాస్ట్గా అవుతుంది. అందుకని నేను ఈజీ ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి, నెక్స్ట్ కారం వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం బిర్యానీ మసాలా అనేది ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ మసాలా నేను వేసానండి. ఇప్పుడు కూడా బిర్యానీకి ఏ దానికైనా సరే మనం అప్పటికప్పుడే మసాలా పట్టించిందే చాలా బాగుంటుంది. సో మీరు కూడా అప్పటికప్పుడే మసాలా పట్టించుకొని వేసుకోండి. స్మెల్ మాత్రం సూపర్ ఉందన్నమాట. స్మెల్ ఆ ఘాటు చాలా చాలా బాగుంది. బిర్యానీ ఫ్లేవర్ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 10 minutes. స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి అన్నాను కదండి, తింటే ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు కదా, తింటే కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా. సరే గ్రేవీ బాగుంది. అడుగు అంటకూడదండి, ఎప్పుడు అడుగు అంటితే కనుక మొత్తం పాడైపోద్ది. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటా మనం చేసుకోవాలి. అంత మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది అన్నమాట చేస్తే. చికెన్ 70% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఒక 2 minutes స్లోగా కలుపుకుంటూ ఉండండి. స్లో ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ మనం వాటర్ పోసుకోవాలి, స్లోగా పోసుకోవాలండి. 1 cup రైస్ అయితే 1.5 cup వాటర్ పోసుకోవాలి. మనం మంచిగా స్లోగా తిప్పుతూ ఉండండి, మిక్స్ చేయండి అంతా మసాలా కలిసేలాగా వాటర్లో. నేను సాల్ట్ అవన్నీ ముందే వేసేసాను చికెన్ పీసెస్కి పట్టేలాగా, అందుకే ఇప్పుడు వేయట్లేదు. వాటర్ బాగా మరిగాయి. ఇందులో మనం కావాలంటే తాగాలనిపిస్తే కనుక దీంట్లో సూప్ వాటర్ కూడా తీసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. దీంట్లో రైస్ యాడ్ చేసుకొని మంచిగా స్లోగా కలుపుతూ ఉంది. హై ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టేసి నెక్స్ట్ స్లో చేసేసేయాలి. చూసారా కలర్ఫుల్గా బాగుంది. ఇప్పుడు స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes పెట్టి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టాలి. ఏంటంటే ఒక 5 to 8 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కింద దోశ పెనం పెట్టేస్తానండి, స్లోగా పెట్టేస్తాను స్లో ఫ్లేమ్లో. సో అప్పుడు కింద అడుగంటదు, చాలా బాగుండిద్ది. బిర్యానీ రెడీ. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా చాలా బాగుండిద్ది. జస్ట్ 35 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ మసాలా ఏమేమి వేసానో అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు ఇవన్నీ నేను మిక్సీ వేసేసానండి. మిక్సీ వేసేసి పేస్ట్ ఒకేసారి నేను మిక్సీ కలిపేసాను. పెరుగు ఇవన్నీ ఆ చికెన్ పీసెస్కి ముక్కలకి మంచిగా పట్టేలాగా చూసుకోవాలి. చూసి ఒక 1/2 hour సెపరేట్ పెట్టేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై